మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? అయితే ఇది ఒక 5 పవర్స్ చెప్తాను. ఇది ఉంటే జీవితంలో ఏదైనా, అటు బిజినెస్ కావచ్చు, ఇటు జాబ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఇంట్లో పని చేసుకునేవాడు కూడా కావచ్చు, ఎవరైనా సరే. ఓకే, అంటే ఇంట్లో పని చేసుకోవడం తక్కువ అని కాదు, ఎవరైనా సరే నాకేం చేయలేదు ఇంట్లోనే కూర్చుంటా అన్న వాళ్ళని ఈ 5 లక్షణాలు పెట్టుకోవాలి. 5 or 4 హ్యాబిట్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి కంపల్సరీగా వాళ్ళు నేర్చుకునే గుణం ఉండాలి. ఓకే, రన్నింగ్ టువర్డ్స్ విజ్డమ్. అజ్ఞానములో ఎప్పుడూ ఉండకూడదు. ఎంతో కొంత రోజుకి, ఈరోజు నేను ఈ కొత్త విషయం ఆథెంటిక్గా తెలుసుకున్నాను, వితిన్ 5 ఏళ్లలో ఇట్లా మారిపోతాడు. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఒకటే జీవితం కాదు సార్, ఎంజాయ్ చేయాలి. ప్రతి మనిషికి 5 జీవితాలు ఉంటాయంటారు. 5 20s, 20 సంవత్సరాలు ఒక జీవితం. ఓకే, ఎందుకంటే టోటల్గా మారుతుంటుంది, టోటల్గా షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్కి వెళ్తే 5 ఏళ్లకు ఒక జీవితం. లాస్ట్ 5 years ఊహించుకో, ఈ 5 years వేరుగా ఉంటుంది. 5 years ఒక లైఫ్. ఆ 5 yearని కరెక్ట్గా వాడడం రావాలి. నేను 5 ఏళ్ళు చదివితే డాక్టర్ అయ్యా, 5 ఏళ్ళు నువ్వు ఒక ఫీల్డ్లో ఉంటే అందులో స్పెషలిస్ట్ అవుతావు. సో 5 years ఎందులో ఒక దాంట్లో మీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ పవర్. అది ద డిటోరియేషన్ ఆఫ్ కల్ప అని. ఒకసారి జీవితం వెళ్ళిపోతుంటే, మన లైఫ్ 100 సంవత్సరాలు అనుకుంటే అప్రాక్సిమేట్లీ వెళ్ళిపోతూ ఉంటే కల్పము వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాణము వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని అది జరగాలి అంటే ఫస్ట్ డిటోరియేషన్ ఆఫ్ కల్ప జరగకుండా 5 ఏళ్ళు దేనికోసమైనా సరే ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలి, నేర్చుకోవడానికి. అది మీకు నచ్చిన ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఏదైనా సరే. 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్లలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, 5 ఏళ్లలో తొందరగా ఏదో అయిపోతుంది అనుకోకూడదు, 5 ఏళ్లలో ఒక రోజు మిస్ అవ్వకూడదు.